రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై చర్చించారు. రేపు సభలో ప్రశ్నోత్తరాల తర్వాత బీఎస్సీ భేటీలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న దానిపై డిస్కస్ చేస్తారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై చర్చించారు. రేపు సభలో ప్రశ్నోత్తరాల తర్వాత బీఎస్సీ సమావేశం కానుంది. బీఎస్సీ భేటీలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి అన్న దానిపై డిస్కస్ చేస్తారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్న అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఈ రోజు జరిగే భేటీలో ప్రధాన ఎజెండా ఏంటి? అంటే రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకి శాసనసభ ప్రారంభమవుతుంది. 10 గంటలకి శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. వర్షాకాల సమావేశాలుగా దీన్ని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమావేశాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంటే అసెంబ్లీ సమావేశాల భద్రతకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా ఈ చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల భద్రతకు సంబంధించి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనే దాని మీద ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఇతరత్ర ప్రజాప్రతినిధులు చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ రక్షణకు సంబంధించి కూడా ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ అవర్తో సమావేశం ప్రారంభమవుతుంది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడతాయి. 10:30-11 గంటల ప్రాంతంలో వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే ఎజెండా కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఒక 5 నుంచి 7 వర్కింగ్ డేస్, ఒక వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలి, సెలవులతో కాకుండా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ 15 నెలల కాలంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలన్నీ సభలో వివరించడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మంత్రులు అలర్ట్ గా ఉండాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే వైసీపీ మాత్రం ఎమ్మెల్యేలు హాజరు కాని పరిస్థితి, అసెంబ్లీకి రారు, వాళ్ళు కౌన్సిల్కి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం. అయితే ఈసారి కొన్ని ఆర్డినెన్స్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ఒకటి, అదేవిధంగా మున్సిపల్ లాస్ కు సంబంధించి అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ఒకటి, నాలా చట్ట సవరణకు సంబంధించి ఒకటి, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి కూడా ఆర్డినెన్స్లు 6 నెలల కాలంలో వచ్చిన ఆర్డినెన్స్లు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్, ఈ 5 ఆర్డినెన్స్లు రేపు బిల్లు రూపంలో అసెంబ్లీలోకి తేవడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని ముఖ్యమైన బిల్లులు కూడా ఉన్నాయి. రేపు సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించిన తర్వాత ఎల్లుండి జరిగే సెషన్లో ప్రధానంగా పెట్టడం కూడా జరుగుతుంది. మొత్తానికి ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన ప్రాధాన్యతాంశాలను వివరించడం, సూపర్ 6 మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, కొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలియజేయడం, వీటి మీదే ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే మండలి సమావేశాలు కొంచెం వాడికి వేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మండలిలో వైసీపీ సభ్యుల డామినేషన్ కూడా కొంత ఎక్కువగా ఉంది కాబట్టి రకరకాల సమస్యలు మండలిలో చర్చకు వస్తాయి కాబట్టి ప్రజా సమస్యలు, ఇతర అంశాలన్నీ కొంచెం డిస్కషన్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది. శాసనసభ వరకు ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాని పరిస్థితి ఉంది కాబట్టి వన్ సైడెడ్ గానే శాసనసభ సమావేశాలు జరుగుతాయి. మండలి సమావేశాలు మాత్రం కొంత హీట్ తో జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి స్పీకర్ కూడా ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి జిల్లాల నుంచి ఇప్పుడిప్పుడే పోలీసు యంత్రాంగం కూడా
అసెంబ్లీ సమావేశాల డ్యూటీకి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం బీఎస్సీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. దాంతోపాటు కూటమి లెజిస్లేచర్ పార్టీ సమావేశాలు కూడా జరుగుతాయి. అందులో కూడా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం ఎజెండాకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.